సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో డిప్యూటీ తహసీల్దార్ శ్రావణి ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ సదానందంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ భూభారతి ఆర్ఓఆర్ యాక్ట్పై పవర్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడిన ఆయన భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ప్రతి మండలంలో ఏప్రిల్ 17 నుంచి 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. భూభారతి చట్టంలో ఒక సమస్య పై అధికారులకు ఒక నిర్ణీత కాలం ఉంటుందని పేర్కొన్నారు. మనిషికి ఆధార్ కార్డులాగా భూమికి కూడా భూదాన్ సంఖ్యను కేటాయించడం జరుగుతుందన్నారు. అనంతరం రైతులు తమ సమస్యలు అధికారులకు వివరించగా ఆ సమస్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రావణి, మండల వ్యవసాయ అధికారి మోహన్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ముఖ్య అంశాలు ఏంటి, కీలక అంశాలు ఏంటి ముందు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత డీటెయిల్గా ఎలా చేస్తారు అన్నది వివరంగా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నది ధరణి చట్టం అని 2025 చట్టం ప్రకారంగా భూ మార్పిడి, భూ రికార్డులు ఇవన్నీ రాయడము ఇవన్నీ ఉంది. కానీ ఇప్పుడు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత ధరణి అన్నది లేదు. ఇప్పుడు ఓన్లీ భూభారతి చట్టమే అమల్లో ఉంది. ప్రభుత్వం ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా సలహాలు మంచిగా వస్తే దాన్ని కూడా తీసుకొని ఇంకా ఈ చట్టంలో ఈ రూల్స్లో ఇంకా కొంచెం మార్పులు అవసరం వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ లాగా ఇప్పుడు ప్రయత్నం చేసి వాళ్ళకి అక్కడ రెవెన్యూ సదస్సులు అవన్నీ పెట్టి ఈ భూభారతి చట్టం మీద అప్లికేషన్స్ తీసుకొని పరిష్కారం చేసే మార్గంలో ఉంది.